ఈరోజు అసలు ఎంత ఆశ్చర్యానికి గురేమంటే మచిలీపట్నంలో అసలు రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగని పరిస్థితులన్నీ మా బందర్లోనే కనిపిస్తున్నాయి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, వీడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మంత్రి మీద బురద జల్లడానికి మాడుతున్నాడా అని కొంతమంది అనుకోవచ్చు. వాస్తవాలే మాడుతున్నా, నాకు బురద జల్లాల్సిన అవసరం లేదు. 2 రోజుల నుంచి 2-3 రోజులుగా అసలు సరిగ్గా గిలకల్దిండిలో బందరకోటలో మంచినీళ్ళు కూడా సరిగ్గా రాని పరిస్థితి ఉందని అక్కడ ఉన్న లోకల్ జనాలు వచ్చి చెప్పగా, అలాగే అక్కడున్న మా పార్టీ వాళ్ళు కూడా అవునండి ఇట్లా జరుగుతుంది, మనం వెళ్ళి మాట్లాడాలని చెప్పగా, అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇంకా అంతా సక్రమంగానే ఉంది కదా, ఎందుకు జరుగుతుంది అని మేము దారిలో వెళ్తూ ఉండగా కరెక్ట్గా రైలు పట్టాలు దాటిన వెంటనే, బందరకోటకి వెళ్ళే దారిలో రైలు పట్టాలు దాటిన వెంటనే వైఎస్ఆర్ కాలనీ ఎదురుకుండా భారీగా ఒక గొయ్యి కనపడింది. ఏంటి ఇక్కడ ఏంటి గొయ్యి ఉంది ఏంటి అని సరే ఇల్లు చూద్దామంటే ఎవడు పని చేస్తున్నారంటే ఎవరు లేరు అక్కడ. ఏంటి ఇక్కడ తూములు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అని చూస్తే డ్రైనేజ్ కానుకుని తూములు వేసి ఉన్నాయి. ఏంటి ఇక్కడ తూములు వేసి ఉన్నాయి, మరి డ్రైనేజ్ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందేమో, తెలిసి ఉంటుందేమో, ఇక్కడ ఏమైనా వర్క్ జరుగుతుందేమో అని ఒకసారి వెళ్ళి డ్రైనేజ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని అడిగాం. ఆఫీస్లో ఎవరూ లేరు. డి గారి ఇంటి దగ్గర ఏదో కార్యక్రమం ఉందంటే ఎవరూ లేరు. సరే అని ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఈ పనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మున్సిపాలిటీ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు కలిసి చేసుకుంటున్నారనే మాట వాళ్ళు మాట్లాడటం జరిగింది. పోన్లే వీళ్ళకి సంబంధం లేదు, అదే బూత్. అసలు డ్రైనేజీని ముట్టుకుంటా డ్రైనేజ్ వాళ్ళకి చెప్పకుండా పనులు చేయడమే బూత్. అది కాకుండా పోనీ ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధం ఉందన్నారు. సరే ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధం ఉంది కదా అని ఆర్ఎన్బి వాళ్ళ దగ్గరికి వచ్చి మాడితే సార్ చెప్పే మాట ఏంటంటే, సార్ నా ఐడియాలో లేదు, దానికి ఎస్టిమేషన్ లేదు, దానికి ఒక శాంక్షన్ లేదు, నాకైతే ఐడియాలో లేదు సార్ అని చెప్తున్నారు. అంత బారున రోడ్డు తవ్వేసి తూములు పెట్టేసి ఇంత పని జరుగుతుంటే ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధం లేదు, డ్రైనేజ్ వాళ్ళకి సంబంధం లేదు. మున్సిపల్ ఎంఈ గారికి ఫోన్ చేసి ఏంటి సార్, మాలో మాజీ కార్పొరేటర్ గారు ఫోన్ చేసి ఏంటి సార్ ఇది ఇట్లా వర్క్ జరుగుతుంది, అసలు ఎవరికి తెలియదు, నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదంటే ఆర్ఎన్బి వాళ్ళ వర్క్ జరుగుతుంది అన్నారంట. అంటే డ్రైనేజ్ వాళ్ళకి సంబంధం లేదు, మున్సిపల్ వాళ్ళకి సంబంధం లేదు, ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధం లేదు, కానీ రోడ్డు తవ్వేశారు, అక్కడేమో తూములు వేసేసారు, నీళ్ళకేమో ఇబ్బంది జరుగుతుంది బందరకోటలో మరియు గిలకల్దిండిలో. ఏంటయ్యా అనుకుని బాగా మేమందరం ఆలోచిస్తే ఇది ఎట్లా జరుగుతుందని ఆలోచిస్తే, అదేదో ఎన్టీఆర్ గారి సినిమా నాన్నకు ప్రేమతో సినిమాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అని అంటాడు. అంటే ఎక్కడో జరిగేదానికి ఇంకెక్కడో జరిగేదానికి సంబంధం ఉంటుందంట. అదేదో సినిమా వరకే అనుకున్నాం. కొద్దిగా ఎక్కడైతే మేము చెప్పిన గుంట దాటి కొద్దిగా ముందలకి వెళ్ళంగానే అందరు చెప్పుకున్నారు, కొల్లిరవి గారు జలాచంద్రుడి గారి, అంటే మళ్ళీ ఆయన మర్చిపోతారేమో అని మళ్ళీ గుర్తు చేస్తున్నా, కొల్లిరవీంద్ర గారు లోకల్ మంత్రి గారు జలాచంద్రుడి గారి పొలాల పక్కన దాదాపు 12 ఎకరాలు అద్భుతమైన మంచి భూమిని కొనుక్కున్నారంట. మరి మీ అందరికీ డౌట్ రావచ్చు, కొల్లిరవీంద్ర గారి భూమి కొనటం ఏంటి, ఇక్కడేమో ఇళ్ళు తావడం ఏంటని. అంటే దాని కొల్లిరవీంద్ర గారి భూమి పక్క నుంచి డ్రైనేజ్ వెళ్ళటానికి ఆయన ఇష్టపడకపోవచ్చు కదా. అంటే అప్పుడు ఇంటి పక్కన డ్రైనేజ్ ఉంటేనే మున్సిపల్ డబ్బులతో టైల్స్ వేసిన గొప్ప ప్రతిభ అయింది. మరి ఈరోజు అంత 12 ఎకరాల భూమి కొన్నప్పుడు పక్కన డ్రైన్ వెళ్తే ఆయన ఊరుకుంటాడా? ఆయనకి నచ్చదు కదా. నచ్చకపోవడం వల్ల ఒక ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి తెలియకుండా, ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్కి తెలియకుండా, డ్రైనేజ్ డిపార్ట్మెంట్కి తెలియకుండా మీరు సరిగ్గా గమనిస్తే, అంటే ప్రజలందరికీ అవగాహన అవ్వాలి కాబట్టి చెప్తున్నా. కొల్లిరవీంద్ర గారు నేనేం చెప్పినా ఇంకోళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిచ్చేస్తాడు, దాన్ని కప్పు చేస్తాడు. కానీ ఇబ్బంది పడేది టౌన్ ప్రజలు కాబట్టి టౌన్ ప్రజలకి చెప్తున్నా, మీరు బందరకోట కానీ వెళ్తుంటే రైలు పట్టాలు దాటంగానే కుడి పక్కన ఒక కాలువ, ఎడం పక్కన ఒక కాలువ కనబడతా ఉంటాయి. మనం భారీగా వర్షాలు పడినప్పుడు టౌన్లో నీళ్ళు ఎప్పుడు నుంచుంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వీడియోలు పెడతారు, ఈ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు వీడియోలు పెడతారు, కానీ నీళ్లు మాత్రం వెళ్ళకపోవడం గమనిస్తాం. 2 కాలువల నుంచి కోనే సెంటర్ నుంచి నీళ్ళు వెళ్తుంటేనే మనకి రెండు డ్రైన్లు ఉంటేనే వెళ్ళని పరిస్థితి ఉంటే, ఈరోజు మన కొల్లిరవీంద్ర గారు కొన్న 12 ఎకరాల భూమి కోసం దాన్ని అటు నుంచి తూములేసి ఇటు మారుస్తున్నారు. అంటే 2 లోడ్లు వెళ్తుంటేనే ఆ లోడ్ సరిపోకపోతే ఇప్పుడు మొత్తం లోడుని ఏదైతే వైఎస్ఆర్ కాలనీ వైపు ఉందో ఆ డ్రైన్ వైపు పెట్టబోతున్నారని మనకు అక్కడ పరిస్థితులు చూస్తే కనపడుతుంది. అంటే మన 12 ఎకరాల కోసం 12 పేటలు మునిగిపోయినా కూడా మనకి సంబంధం లేదు. మొత్తం వైఎస్ఆర్ కాలనీ
ఈ లోతు ఇల్లు మునిగితే కులరవీంద్ర గారు, ఈ లోతు మీ ఇల్లు మునిగితే వెళ్తారు సార్? మీరు ఉంటారా ఇంట్లో? వైఎస్ఆర్ కాలనీ ఈ లోతు మునిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే నీకు 12 ఎకరాల భూమి కొంటే, నీకు భూమి మీద అంత ఆశ ఉంటే, నీకు 50,000 పెట్టి గెలిపించిన వాళ్ళని మర్చిపోతావా? నీకు ఓట్లు వేసిన వాళ్ళని మర్చిపోతావా? నీ 12 ఎకరాల భూమి కోసం. ఆ 12 ఎకరాలు ఇంకా చాలా చోట్ల కొన్నావు కదా. మనం ఈ ఊరు కాకుండా చాలా చోట్ల కొనుక్కుంటాం, అది మీ ఇష్టం, కొనుక్కోవచ్చు. ఇక్కడ నీకు ఓటేసిన వాళ్ళని ముంచేస్తావా? నీ భూ అపేక్ష కోసం, డబ్బు అపేక్ష కోసం ముంచేస్తావా? ఒకటే నీకు చెప్తున్నా, ఎవడు ప్రశ్నించడు, ప్రశ్నించేవాడు లేడు. నాకు ఇప్పుడు కొత్తగా కులరవీంద్రకే మీడియా, మాకున్న ఎల్లో మీడియా కాకుండా నాకే మీడియా ఛానల్ ఉన్నాయని నువ్వు భావిస్తున్నావేమో. ప్రజలు ఏదైనా కడుపులో పెట్టుకుంటారు. కులరవీంద్ర గారు, ఈరోజు నీ కారు మీద బులుగు ఉంది కాబట్టి, సైరన్ కొడుతున్నావు కాబట్టి నీకు ఎవడు మాట్లాడకపోవచ్చేమో, కానీ సమాధానం చెప్పే రోజు నీకు సమాధానం చెప్తారు. నిజంగా నీ తప్పు దీంట్లో లేదు, మరి వర్క్ ఎట్టా జరుగుతుంది? ఆ మిషన్ని ఆపిచ్చేయండి, సీజ్ చేయండి మిషన్ని. నిజంగా నీకు సంబంధం లేదు, వీళ్ళెవరికి తెలియకుండా అన్ని రోజుల నుంచి పని ఎట్టా జరుగుతుంది? కాంట్రాక్టర్ ఎవరో నీకు తెలీదా? పనులు చేయించే నీకు తెలీదా? నేను చెప్పిన వాటిలో అబద్ధం ఉందా? నువ్వు కొన్న భూమి శ్రీకాకుళం బాబురావు గారి దగ్గర ఎకరం కొన్నావా లేదా? ఆ చుట్టుపక్కల ఎకరన్నారా ఆల్రెడీ మనకి మర్చిపోయాను. ఇంకా పూర్తిగా హ్యాపీగా ఉన్నట్లేవు. ఆస్ట్రేలియా వాళ్ళు, అమెరికా వాళ్ళు వచ్చి ఇంకా రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నట్టుగా. వాళ్ళు పెండింగ్ చేశాక మనము ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటామేమో. ఒకటే నీకు చెప్తున్నా, కొద్దిగా మనిషిలాగా ఆలోచించు. మంత్రి అయి ఉండొచ్చు, మీ తెలుగుదేశం పార్టీ అయి ఉండొచ్చు, మీకు బాగా సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు చేసిన పనులేంటయ్యా బందర్లో అంటే, ముందు బడ్డీ కొట్లు కూల్చావు. మొన్న పాపం జనసేన అని మద్దతు ఇచ్చి నీకు నమ్ముకున్న వాళ్ళని వాళ్ళ ఇల్లు కూల్చావు. ఈరోజు నీ భూ అపేక్ష కోసం, భూ లాభం కోసం, దాని రేటు పెరగడం కోసం ఉన్న డ్రైనేజీని అటు పంపించి వైఎస్ఆర్ కాలనీ, ఇటున్న కోనే సెంటర్ నుంచి ఇటువైపు ఉన్న పేటలన్నీ మునిగిపోవాలని, అవి మునిగిపోయినా కూడా నాకేంటి అని లెక్క లేనట్టు బిహేవ్ చేస్తున్నావు నీ పనులతో. గుర్తుంచుకో, ప్రజలు దీనికి సమాధానం చెప్తారు. మేము తిరుగుబాటు చేస్తాం. ఆ పని నువ్వు సక్రమంగా చేయకపోతే మాత్రం ఇబ్బంది పడతావు. కులరవీంద్ర గారు, ఖచ్చితంగా పనులు ఆపుతామని నీకు చెప్తున్నా. ఎందుకంటే ఎవరి సొమ్మది, ఎవరిని ముంచేస్తావు? బందరు మునిగిపోతే నీ బాధ్యత కాదా అని కులరవీంద్ర గారిని ప్రశ్నిస్తున్నా. పడవ వేసుకుని తిరగడం అనుకున్నావా? మన అధికారంలో లేనప్పుడేమో పడవలు వేసుకుని తిరగడం, అధికారంలోకి వచ్చాకేమో వాళ్ళు ముంచే ప్రయత్నం చేయడమా? ప్రజల్ని ఇంకోటి కూడా అడుగుతున్నా, దీంట్లో మనమేమి పెద్ద సైన్స్ చదవ వాటర్ నుంచి కిందకి వెళ్తాయా, కింద నుంచి పైకి ఎక్కుతాయా అనే జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీనికి ఆలోచించగలరు, దీని గురించి మాట్లాడగలరు. మీరు గమనించుకుంటే వీళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇటు నుంచి డైవర్ట్ చేసంట ఎత్తు భూములకి ఎక్కిస్తారంట. ఎక్కడైనా నీళ్లు పైకి ఎక్కుతాయండి? ఎక్కడ చదువుకున్నాడు మరి ఆయన? ఏ కాలేజ్, ఏ స్కూల్లో చదువుకున్నాడు? దీనికి చదువు కూడా అక్కర్లా, కొద్దిగా బుర్ర పెడితే సరిపోద్ది. నీళ్ళు పైకి ఎక్కవు కదా, నీళ్ళు కిందకు వస్తాయి కదా. కాబట్టి ఒకటే ఆలోచించమని చెప్తున్నా. అధికారులు ఎవరో మాకు తెలియదని చెప్తున్నారు. నిజంగా వీళ్ళకి తెలియని ఎడల చేసే కాంట్రాక్టర్ పైన కేసు పడేలాగా మేము చూస్తాం, కలెక్టర్ గారికి అర్జీ ఇస్తాం. అట్లాగే ఆ మిషన్లు కూడా సీజ్ చేయించే పనిలో మేము ఉంటామని తెలియజెప్తూ, నిజంగా నీకేం సంబంధం లేకపోతే దీని గురించి విమర్శ కాదు, దీని గురించి సక్రమంగా మాట్లాడి, ఇలా పనులు చేస్తున్నాం, ఇలా ఆలోచిస్తున్నాం, నా విజన్ చంద్రబాబు గారి కంటే పెద్ద నీ విజన్ ఏంటో మాకు తెలియజెప్పమని కులరవీంద్ర గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.